దేవుని పరిశుద్ధ నామమునకే మహిమ కలుగునుగాక. ఈరోజు ఆరాధనకు వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన ప్రేమ వందనాలు. ఈరోజు దైవ ధ్యానానికై 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 12వ వచనం నుంచి 20 వరకు మనం మార్చి చదువుకుందాం. క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడని ప్రకటింపబడుచుండగా మీలో కొందరు మృతుల పునరుద్ధానము లేదని ఎట్లు చెప్పుచున్నారు. మరియు క్రీస్తు లేపబడి ఉండని ఎడల మేము చేయు ప్రకటన వ్యర్థమే, మీ విశ్వాసము వ్యర్థమే. ఆయన గూర్చి మేము సాక్ష్యము చెప్పి ఉన్నాము కదా. మృతులు ఎడల దేవుడు ఆయనను లేపలేదు గనుక మేమును దేవుని విషయమై అబద్ధపు సాక్షులుగా అగపడుచున్నాం. మృతులు లేపబడని ఎడల క్రీస్తు కూడా లేపబడలేదు. మీ విశ్వాసము వ్యర్థమే, మీరు ఇంకనూ మీ పాపములోనే ఉన్నారు. అంతేకాదు క్రీస్తునందు నిద్రించిన వారును నశించిరి. ఈ జీవితకాలం మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించు వారమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులమై ఉందుము. ఇప్పుడైతే నిర్దించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడు. చాలండి. దేవుడు తన మాటలను దీవించునుగాక. మనం ప్రార్థన చేసుకుందాం. దేవుడు మనందరితో మాట్లాడాలని తన జీవము గల వాక్యాన్ని మనకు దయచేసి దేవుడు మనల్ని ఆశీర్వదించాలని మనం ప్రార్థన చేసుకుందాం. అందరు దయచేసి స్థలంలో ఉంచండి, ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్న మా ప్రియా పరలోకపు తండ్రి, మా దేవా, మా ప్రభువా, మా నాయన, మరొకసారి నీ పాదాల దగ్గరకు వస్తుంటున్నాం తండ్రి. నీ వాక్యాన్ని వినాలని మేము ఆశపడుచుంటున్నాము. నీ వాక్యము ద్వారా మమ్మల్ని బ్రతికించండి, పరిశుద్ధపరచండి, శుద్ధీకరించండి నాయన, తృప్తిపరచండి. అల్పుడు, అయోగ్యుడు నాయన, ఎంతో పెద్ద అపరాధి నాయన, నీ పక్షాన్ని నిలబడుతుంటుండగా తండ్రి నీవే కనికరించి క్షమించి శుద్ధీకరించి నాయన నీ నోటికి బలమైన బూరగా వాడుకొనమని ప్రార్థిస్తుంటున్నాం. నీ పరిశుద్ధాత్మ దేవుని సంచారము నాయన మా మధ్యలో ఉంచి నాయన తన నీ వాక్యము ద్వారా మమ్మల్ని ఒప్పింపజేసి సరిచేసి దీవించి నాయన తృప్తిపరచమని, నీ వాక్యంలో ఉన్న గొప్ప గొప్ప సంగతులు మేము నేర్చుకోవడానికి కృపను దయచేయమని యేసు ప్రభు వారి శక్తిగల నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచుంటున్నాము మా ప్రియా పరమ తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, పోయిన ఆదివారం మనము ఈస్టర్ పండుగ లేకపోతే పునరుద్ధాన పండుగను మనము జరుపుకొని ఉన్నాం కదా. పునరుద్ధాన పండుగ వర్తమానంలో భాగంగా నేను ఈ యొక్క వచనాలను కూడా చదివి ఉంటున్నాను. కానీ ప్రాముఖ్యంగా మనం యోహాను సువార్త 21వ అధ్యాయంలో నుంచి దేవుడు ఆ అద్భుతం యేసయ్య చేసిన చేపలు, విస్తారమైన 153 చేపలు పడ్డబడ్డ అద్భుతాన్ని మనము ధ్యానం చేసి ఉంటున్నాం. కానీ మరొకసారి ఈ పునరుద్ధానం గురించి మాట్లాడాలని దేవుడు నన్ను ప్రేరేపించి ఉంటున్నాడు. ఎందుకంటే పునరుద్ధానం అనేది క్రైస్తవ జీవితానికి, క్రైస్తవ విశ్వాసానికి ఒక బలమైన ప్రధానమైన పునాది. హల్లెలూయా. చాలామంది మిమ్మల్ని పునరుద్ధానాన్ని మీరు నమ్ముతున్నారా అంటే మేము నమ్ముతున్నాము అంటారు. దేవుని నమ్ముతున్నారా అంటే నమ్ముతున్నాము అన్నట్లే యేసు ప్రభు మృతుల్లో నుంచి లేచాడా అని అడిగితే మీరు లేచామని నమ్ముతున్నామని చెప్తారు. అందరు ఇక్కడున్న ప్రతి ఒక్కరూ చెప్తారు. కానీ ఈరోజు నేను మీకు ప్రాముఖ్యంగా జ్ఞాపకం చేసేది ఏంటంటే, మనము నోటితో చెప్తున్నాం యేసు ప్రభు లేచాడని, మనము ప్రకటన చేస్తున్నాం యేసు ప్రభు లేచాడని, కానీ మన జీవితాలు యేసు ప్రభు లేచినట్లు లేవు. మన జీవితాలు యేసయ్య మృతులలో నుంచి లేచినట్లు మన జీవితాలు దానికి తగ్గట్లుగా లేవు. మనం కేవలము మాట ద్వారానే మాత్రమే యేసు ప్రభు లేచాడని నమ్ముతున్నాం. కానీ మన జీవితము, క్రైస్తవ జీవితంలో ఆ పునరుద్ధాన బలము, పునరుద్ధాన శక్తి, ఆ పునరుద్ధానము యొక్క మార్పు, ఆ రూపాంతరం మన జీవితాల్లో కనపడటం లేదు. పౌలు గారు ఏ విధంగా పునరుద్ధానాన్ని డిఫెండ్ చేస్తున్నాడు? ఈ యొక్క వాక్యాన్ని రాసిన పౌలు గారు ఆ వ్రాయబడే కొరింథు సంఘానికి ఎందుకు ఈ మాటలు రాస్తున్నాడంటే, కొరింథు సంఘములో ఆ రోజున చాలామంది పునరుద్ధానాన్ని నమ్మలేదు. యేసయ్య చనిపోయి తిరిగి లేచాడని ఆ సంఘంలో చాలామంది నమ్మటం లేదు.
ఈ అధ్యాయము పౌలు గారు ఎందుకు రాస్తున్నాడంటే ప్రాముఖ్యంగా ఆ యొక్క సంఘము యేసయ్య చనిపోయి తిరిగి లేచాడని నమ్మటం లేదు. సో ఈ పౌలు గారు ఎంతో కష్టపడి ఆ యొక్క సత్యాన్ని డిఫెండ్ చేస్తున్నాడు. ఆ సత్యాన్ని తన లాజిక్ ద్వారా రుజువు చేస్తున్నాడు. పౌలు గారు గొప్ప విద్యావేత్త. ఆ రోజుల్లో ఉన్న వాళ్ళు ఏం చెప్తారంటే, మన లెక్కల ప్రకారం మనం గమనిస్తే పౌలు గారట 21 సంవత్సరాలకి 2 PhDలు చేశాడట. 21 సంవత్సరాలకే 2 డాక్టరేట్లు చేశాడు. అంత గొప్ప జ్ఞాని మాత్రమే కాదు, తను నమ్ముకున్న యూదా మతం పట్ల గొప్ప నిష్ఠ, గొప్ప భక్తి, గొప్ప ఆవేశముతో కలిగిన ఒక గొప్ప యవనస్తుడు. ఎవరు? పౌలు గారు. ఇటు ధనవంతుడు, రోమా పౌరుడు, గొప్ప జ్ఞాని, గొప్ప విద్యావేత్త. అంత మాత్రమే కాదు, తను నమ్ముకున్న యూదా మతం పట్ల గొప్ప నిష్ఠ కలిగిన వాడు, అధికారులతో సంబంధం ఉన్నవాడు, రాజకీయ నాయకులతో, పెద్ద పెద్ద ముఖ్యమంత్రులతో సంబంధం కలిగి ఉన్నవాడు. వాళ్ళ దగ్గర నుంచి పోయి పర్మిషన్ తెచ్చుకొని వాళ్ళ మతానికి విరోధముగా ఉన్న క్రైస్తవ మతాన్ని అంతమొందించాలని కంకణం కట్టుకున్న యవనస్తుడు. వింటున్నారా? క్రైస్తవ మతం అనేది ఒకటి కొత్తగా వచ్చింది. మనం మతం అని ఎక్కువ వాడము, కానీ నేను పౌలు గారి భాషలో చెప్తున్నాను. పౌలు గారు నమ్ముకోకముందు, లేకపోతే క్రైస్తవులు అనే ఒక గుంపు తయారయ్యారు. కొత్తగా వీళ్ళు ఒక గుంపు తయారయ్యారు. వీళ్ళు మా యూదా మతాన్ని భ్రష్టు పట్టిస్తున్నారు. కాబట్టి ఈ యొక్క క్రైస్తవ గుంపులో ఉన్న వాళ్ళందరినీ ఎట్లనైనా నాశనం చేయాలని కంకణం కట్టుకొని చాలామందిని చంపివేశాడు. స్టెఫెనుని రాళ్ళతో కొట్టి చంపాడు. అనేక మంది నీడ్చకపోయాడు. స్త్రీలను అందరు నీడ్చబోయి చెరసాల్లో వేశాడు. ఈవెన్ యూదయ, యెరూషలేం అంతా అయిపోయినాక చాలా దూరంలో ఉన్న దమస్కు పట్టణానికి కూడా పోయి అక్కడ కూడా క్రైస్తవ గుంపులో ఎవరైనా ఉంటే వాళ్ళని కూడా నాశనం చేద్దాం అనుకున్నాడు. కానీ దారిలో యేసయ్య కనపడతాడు. హల్లెలూయా! యేసయ్య కనపడతాడు. పౌలు తన జీవితాన్ని మార్చుకొని తన యొక్క భక్తి, తన తెలివి, తనదంతా పక్కన పెట్టేసి యేసయ్య సేవకుడిగా, యేసయ్య దాసుడుగా సంఘాలను స్థాపిస్తాడు. అనేక సంఘాలను స్థాపిస్తాడు. అనేక వేల కిలోమీటర్లు ప్రయాణము చేసి ఏం గుంపునైతే నాశనం చేయాలనుకున్నాడు, ఏ క్రీస్తునైతే భూమి మీద నుంచి ఆ పేరును తుదముట్టించాలనుకున్నాడో ఆ పేరు కోసమే ఛాయాశక్తుల మరణము వరకు ప్రయాసపడి అందరికంటే ఎక్కువగా ఈ రోజున కూడా మనం ఇప్పటి వరకు గమనించిన క్రైస్తవులందరినీ గమనిస్తే అందరికంటే ఎక్కువ ప్రయాసపడ్డది ఎవరు? పౌలుగా. ఈ 2000 సంవత్సరాల కాలం మొత్తంలో ఎవరు చేయలేనంత సేవ చేసింది ఎవరు? పౌలుగా. సో ఎందుకు అట్లా మార్పు వచ్చిందంటే యేసయ్య కనపడ్డా. తర్వాత ఈ కొరింథీ సంఘానికి ఆయన రాస్తున్నాడు ఈ మాటలు రాస్తూ, కొరింథీలారా, మీరెందుకు పునరుద్ధానాన్ని నమ్మటం లేదు? వింటున్నారా? మీరు పునరుద్ధానాన్ని నమ్మాలి. చూడండి 12వ వచనం, క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడని ప్రకటింపబడుచుండగా మీలో కొందరు మృతుల పునరుద్ధానము లేదని ఎట్లా చెప్పుచున్నారు. ఆ రోజున చాలా మంది ఏమనుకుంటున్నారంటే చనిపోయిన వాళ్ళు తిరిగి లేవరు, మృతుల పునరుద్ధానము లేదు, ఇదొక్కటే జీవితము, పుట్టుక మరణము మాత్రమే నిజం. మరణము తర్వాత ఎవరు ఎక్కడికి పోతారో ఎవడు చూసిండు. కాబట్టి ఏం చేయాలి మనము? ఈ జీవితము, పుట్టుక, మరణం ఈ రెండే సత్యాలు. ఈ మధ్యలోదే జీవితం. తర్వాత ఏం జరుగుతుందో ఏం తెలీదు. కాబట్టి ఈ కొద్ది కాలము, ఈ లైఫ్ కొంచెమే, షార్ట్ లైఫ్లో మనం ఏం చేయాలా? ఎంజాయ్ చేయాలి. ఏం చేయాలి చెప్పండి? ఎందుకు? ఎప్పుడు చచ్చిపోతామో తెలియదు. యవనస్తులు కూడా చచ్చిపోతున్నారు. మృతుల పునరుద్ధానము లేదు. ఇంకా మనం చనిపోతే ఇంక అప్పుడు లేదు, అసలు ఇంక తర్వాత జీవితం లేదు. ఎవరు చూసిండో? ఎవరన్నా చూసిండ్రా? లేదు. కాబట్టి ఇది ఒక్కటే లైఫ్. కాబట్టి తిను, త్రాగు, సుఖించు, ఎంజాయ్ చేయి.
అని చెప్పుకుంటున్నారు. చూడండి 12వ వచనం, క్రీస్తు మృతులలో లేపబడి ఉన్నాడని మేము ప్రకటిస్తుంటే మీలో కొందరు మృతుల పునరుద్ధానము లేదని ఎట్లు చెప్పుచున్నారు. ఎందుకు మీరు పునరుద్ధానము లేదనే భ్రమలో ఉన్నారు? మీ జీవితము ఇది శాశ్వతము కాదు. ఈ జీవితము కనపడేది కొద్ది కాలం వరకే. ఇది అసలు లెక్కే కాదు. మన జీవితం అనేది చనిపోయిన తర్వాత స్టార్ట్ అవుతా ఉంది. లోకమంతా ఏమనుకుంటున్నారంటే మరణం అనేది ఒక జీవితానికి ముగింపు అనుకుంటున్నారు. కానీ మన జీవితం ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? మరణం తర్వాతనే స్టార్ట్ అవుతుంది. అసలు మీరు మృతుల పునరుద్ధానం లేదు అసలు మీకు ఎవరు చెప్పిండు? చూడండి పౌలు గారు ఎంత లాజిక్ను ఉపయోగించి ప్రూవ్ చేస్తున్నాడో చెప్పండి. మృతుల పునరుద్ధానము లేని ఎడల క్రీస్తు కూడా లేపబడి ఉండడు. ఒకవేళ చనిపోయిన వాళ్ళు ఎవరు లేవలేదనుకో, యేసయ్య కూడా లేవలేదు. మనం చాలాసార్లు అంతే చెప్తున్నాం అనుకో, సరే నువ్వు అన్నది కరెక్టే అనుకో, మరి ఇది అవుతుందా అంటామా? అనో మన లాజిక్ ప్రకారం. సరే ఒక్క నిమిషం నువ్వు అన్నది కరెక్టే అనుకో, అట్టెట్ అవుతుంది అన్నట్టు పౌలు గారు ఏమంటారంటే ఒకవేళ మృతుల పునరుద్ధానము లేకపోతే యేసయ్య కూడా లేవాలి. ఇంకేమంటున్నారు చూడండి పౌలు గారు, మరియు క్రీస్తు లేపబడి ఉండేలా మేము చేయు ప్రకటన వ్యర్థమే, మీ విశ్వాసము వ్యర్థమే. సో మృతుల పునరుద్ధానం లేదనుకో, నువ్వు చనిపోయిన తర్వాత నీవు బతకవు, నరకము లేదు, పరలోకము లేదు, అదంతా కట్టుకథ, అదంతా పురాణాలు. కాబట్టి ఏమీ లేదు అన్నప్పుడు నువ్వు ఇంకా నీకు విశ్వాసం ఎందుకు? నువ్వెందుకు చర్చకు వచ్చేది? నువ్వు కూడా వాళ్ళతో పాటు తిను, తాగు, ఎంజాయ్ చేయి. ఏమంటున్నాడు పౌలు గారు? ఒక్క నిమిషం నువ్వు మాట్లాడదే కరెక్ట్ అనుకో, మృతుల పునరుద్ధానం లేదనుకో, సో యేసయ్య కూడా లేవలేదు, యేసయ్య కూడా లేవలేదు అనుకో, మేము చేసే ఈ మాటలు అనేది ఎందుకు? ఈ ప్రసంగాలు ఎందుకు? ఈ ఎండలో ఇట్లాంటి వాక్యాలు చెప్పుడు ఎందుకు? మీరు పనిలో పోకుండా ఇట్టే ఎందుకు? ఏమంటున్నారు చూడండి, మరియు క్రీస్తు లేపబడిన ఎడల మేము చేయు ప్రకటన వ్యర్థమే, మీ విశ్వాసము కూడా వ్యర్థమే. ఒకవేళ యేసయ్య లేవలేదనుకోండి, మీరు పనికి పోకుండా ఎందుకు వచ్చారు? మీ విశ్వాసం ఏమంటున్నాడు? వ్యర్థం. మీరు పనికి పోతున్నారంటే దాని అర్థం ఏంది? మీ దృష్టిలో క్రీస్తు లేపబడలే. మీకు విశ్వాసం చూడండి ఏమంటున్నాడు 15వ వచనం, దేవుడు క్రీస్తును లేపెనని ఆయన గూర్చి మేము సాక్ష్యము చెప్పి ఉన్నాము కదా, మృతులు లేపబడని ఎడల దేవుడు ఆయనను లేపలేదు గనుక మేమును దేవుని విషయమై అబద్ధ సాక్షులుగా కనబడుతుంది. సో పౌలు గారు ఏమంటుండంటే ఒకవేళ యేసయ్య లేవలేదనుకోండి, మేము ఇప్పుడు దాకా యేసయ్య లేచిందని చెప్పినాం, కాబట్టి మేమేమైనాం? అబద్ధ సాక్షులైన. ఏమైనా చెప్పండి, మేము అబద్ధ ప్రవక్తలు. ఇప్పుడు మేము తప్పుడు బోధకులం. ఇప్పుడు మేము బోధించడంలో అర్థం లేదు, ఇంకా తప్పుడు బోధలు మీరు వినటానికి ఏముంది? మృతులు లేపబడిన ఎడల క్రీస్తు కూడా లేపబడదు. క్రీస్తు లేపబడని ఎడల మీ విశ్వాసము వ్యర్థమే, మీరింకను మీ పాపములలోనే ఉన్నారు. ఇంకా మన విశ్వాసం అనేది వ్యర్థం. నువ్వు ఎందుకు పనికి పోకుండా చర్చికి రావాలి? నువ్వెందుకు తాగకుండా ఆఫ్ చేసుకోవాలి? ఎందుకు నీ శరీరాన్ని నువ్వు చంపుకోవాలి? ఎందుకు నీ కోరికల్ని నువ్వు చంపుకోవాలి? ఎందుకు ఇష్టానుసారంగా తిరుగుడు, ఇష్టానుసారంగా స్నేహితులు నువ్వెందుకు చంపుకోవాలా? కాబట్టి ఏమంటున్నాడు? యేసు ప్రభు లేకపోతే ఇదంతా కూడా వ్యర్థమే. ఇంకేమంటున్నారు చూడండి, మీరు ఇంకను మీ పాపములోనే ఉన్నారు, అంతేకాదు క్రీస్తునందు నిద్రించిన వారును నశించరు. ఈ జీవిత 19 చూడండి, ఈ జీవిత కాలము మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించు వారమైన ఎడల మనుష్యులందరికంటే దౌర్భాగ్యులము అంటున్నా. అర్థమవుతుందా పౌలు గారు ఎంత ప్రయాసపడి వాళ్ళు రుజువు చేస్తున్నాడో? ఒకవేళ మీరు అనుకున్నట్టే కరెక్ట్ అనుకోండి, యేసు ప్రభు లేవలేదు, చనిపోయినాక ఎవ్వరు లేవరు, కానీ నువ్వు తాగుడు బంద్ చేసినావు, తిరుగుడు బంద్ చేసినావు, తిండి సరిగిపోయినావు, చుట్టాల పెళ్ళిళ్ళు బంద్ చేసినావు. ఏమంటున్నాడు? ఈ జీవిత కాలం మట్టుకే మనం క్రీస్తును నిరీక్షించిన వాళ్ళు మనుషులందరికంటే మనకంటే దౌర్భాగ్యులు ఇంకొకళ్ళు లేరు. యేసయ్య లేవలేదు అనుకోండి, నువ్వు ఇవన్నీ
ఇవన్నీ చేసినావు అనుకోండి, నువ్వు చచ్చిపోయినావు, ఏమీ లేదు. చచ్చిపోయిన తర్వాత పరలోకం లేదు, నరకం లేదు. ఎంత నష్టపోయినావు నువ్వు. చుట్టాలు పెట్టే బిర్యానీ పోయింది, ఇవాళ కూలి పోయింది. సో పౌలు గారు ఏమంటున్నాడు, మన లోకంలో మన అందరికంటే దౌర్భాగ్యులు ఇంకొకళ్ళు ఉండరు. కానీ 20వ వచనం చూడండి, ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతుల్లోంచి లేపబడి. హల్లెలూయా. కాబట్టి మీరు ఇది నమ్మాలా, యేసు ప్రభు మృతులలో నుంచి లేపబడ్డాడు. ఆయన ఓన్లీ ప్రథమ ఫలము మాత్రమే. ప్రథమ ఫలము అంటే దాని అర్థమైంది తర్వాత ఇంకొన్ని ఫలాలు వస్తాయి. ఇది మొదటి కాయ అంటే దాని అర్థమైంది తర్వాత ఇంకా చాలా కాయలు. సో ప్రథమ ఫలముగా క్రీస్తు లేపబడి ఉన్నాడు అంటే దాని అర్థమైంది తర్వాత మనం కూడా లేపబడతాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మృతుల పునరుద్ధానము ఉంది. కాబట్టి మీ జీవితాలను మీరు కరెక్ట్గా పెట్టుకోండి. లైఫ్ అనేది డెత్ తర్వాతనే స్టార్ట్ అవుతా ఉంది. లైఫ్ ఆఫ్టర్ డెత్ అనేది ఉన్నది. హల్లెలూయా. యేసు ప్రభు మృతులలో నుంచి లేవటం అనేది కేవలము ప్రథమ ఫలమే. కాబట్టి ఈయన జీవము కలిగిన దేవుడు, జీవము కలిగిన యేసయ్య. ఈయన ఈ సువార్త మాత్రమే నిన్ను పరలోకానికి తీసుకుని వెళ్తుంది. వింటున్నారా? కాబట్టి నీవు ఈ లోకం అనేది శాశ్వతము కాదు. కాబట్టి నువ్వు ఎవరి కోసం బ్రతకాలా? యేసయ్య. పౌలు గారు తన జీవితంలో యేసయ్యను అస్సలు నమ్మలే. యేసు ప్రభు లేపబడకపోతే మీరు మీ పాపంలోనే చనిపోతారు. ఎందుకు? యేసయ్య ఏం చెప్పిండు? నేను మీ పాపముల కోసం చనిపోతా అన్నాడు. అన్నాడా అనలేదా? మీకోసం చనిపోతా. యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో అదే చూస్తాం. చనిపోయి 3వ దినమున తిరిగి లేస్తా. నా శరీరము తిని నా రక్తము త్రాగు ప్రతివాడు నిత్య జీవము కలవాడు. వాడు తీర్పులోనికి రాక మరణము నుండి జీవములోకి దాటి. సో పాపాల కోసం చనిపోయి నేను 3వ దినాన తిరిగి లేస్తానని చెప్పాడు. సో యేసు ప్రభు లేస్తానని చెప్పి లేవలేదనుకోండి, పాపాల విషయం చనిపోయిందని చెప్పింది అబద్ధం అవుతుందా కాదా? సో ఒకవేళ చనిపోయినాక తిరిగి లేవలేదనుకోండి, తండ్రి లేపలేదంటే యేసు ప్రభు బలి అంగీకరించబడ్డట్ట, రిజెక్ట్ చేయబడ్డట్ట? సో అందుకే మొదటి నుంచి చూద్దాం. 15వ అధ్యాయం మొదటి నుంచి చూడండి. పౌలు గారు ఈ యొక్క కొరింథీ సంఘానికి రాస్తా ఉంటున్నాడు. నేను ముందే చెప్పాను కదా, కొరింథీ సంఘంలో కొంతమంది మృతుల పునరుద్ధానము లేదని నమ్ముతున్నారు కదా. చనిపోయినాక ఇంకా లైఫ్ ఖతం అనుకుంటున్నారు. సో పౌలు గారు మళ్ళా ఏమంటున్నాడంటే, నేను మీకు మొదట ప్రకటించిన సువార్తను నేను మీకు మళ్ళా చెప్తున్నా. మీరు దాన్ని అంగీకరించారు, దాని మీద నిలిచి ఉన్నారు. మీ విశ్వాసము వ్యర్థమైతేనే కానీ నేను ఏ ఉపదేశ రూపముగా సువార్త మీకు ప్రకటించుతున్న దాన్ని మీరు గట్టిగా పట్టుకుంటే ఆ సువార్త మిమ్మల్ని రక్షిస్తా. నేను మీకు మొదట చెప్పిన సువార్తలో నుంచి మీరు బయటకు వచ్చారు, దాన్ని గట్టిగా పట్టుకోలే. ఇప్పుడు ఏమంటున్నారు? మృతుల పునరుద్ధానము లేదంటున్నారు. సో పౌలు గారు ఏమంటున్నారు చూడండి, 3వ వచనం. నాకు ఇయ్యబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించి తిని, దేవుడు నాకు ఈ యొక్క సువార్తనిచ్చాడు. అందరు సువార్త అనండి. ఈ యొక్క సువార్త దేవుడిచ్చాడు, అది నేను మీకు చెప్పాను. అదేంటదంటే చూడండి, అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందాడు. నేను మీకు అప్పగించిన సువార్త ఇదే. చాలా ప్రతి పదము ఇంపార్టెంట్. అమ్మ వింటున్నారా? ఏమంటున్నాడు? లేఖనముల ప్రకారం. అందరు లేఖనముల ప్రకారం అనండి. లేఖనముల ప్రకారము ఏమంటున్నాడు? క్రీస్తు మన పాపముల నిమిత్తం. అందరు మన పాపముల నిమిత్తం అనండి. లేఖనముల ప్రకారం క్రీస్తు మన పాపములకు నిమిత్తం మృతి పొందాడు. ఆయన చనిపోవాల్సిన అవసరం లేదు. పాపము వలన వచ్చు జీతం ఏంటది? మరణం.
ఆ మరణాన్ని ఆయన తీసుకున్నాడు. వాక్య ప్రకారము, ఆయన లేఖనాల ప్రకారం, ప్రవచనాల ప్రకారము ఆయన మృతి పొందాడు, సమాధి చేయబడ్డాడు. 4వ వచనం చూడండి, లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడ్డాడు. మీరు ఎవరికైనా సువార్తను చెప్పాలంటే ఈ విషయాలన్నీ చెప్పాల. చాలామంది నేను పలానోళ్ళకి దేవుని గురించి చెప్పినా అంటారు. ఏం చెప్పినావు అంటే, నువ్వు నమ్ముకో, కడుపు నొప్పి తగ్గిపోతుందని చెప్పినా అంటారు. అది కాదు సువార్త. చర్చికి రమ్మని చెప్పడం కాదు సువార్త. సువార్త అంటే ఏంటంటే, నీవు పాపివి కదా, నీవు దేవుని మీద తిరుగుబాటు చేయటం వల్ల, ఆదాము తిరుగుబాటు చేయటం వలన పాపము ఈ లోకానికి వచ్చింది. పాపం వలన మరణం వచ్చింది. ఆ పాపం వలన అందరూ పాపులుగా మార్చబడ్డారు. ఆ పాపం వలన నరకం వచ్చింది. కానీ దాన్ని తీసివేయటానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. ఆ మరణాన్ని, ఆ పాపాన్ని తనపైన వేసుకున్నాడు. ఆయన నీ కొరకు చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు. 3వ దినాన్ని ఏమయ్యాడు? తిరిగి లేచి. తిరిగి లేచినాక ఏమైంది చూడండి, 5వ వచనం, ఆయన కేఫాకును తర్వాత 12 కనపడ్డాడు. ఇవన్నీ నేను పోయిన వారం వివరించాను. అటు పిమ్మట 500కు ఎక్కువైన సహోదరులకు ఒక్క సమయం, వీరిలో అనేకులు ఇప్పటి వరకు నిలిచి ఉన్నారు, కొందరు నిద్రించి. పౌలు గారు ఏమంటున్నాడంటే, నేను ఒక్కనే కాదు, చాలామంది ఇప్పటికే బతికే ఉన్నారు, కొంతమందే చనిపోయారు. మీరు కావాలంటే పోయి అడగొచ్చు. 40 రోజులు కనపడ్డాడు యేసు ప్రభు. ఎన్ని రోజులు చెప్పండి? 40 రోజులు. చూడండి 7వ వచనం, తరువాత ఆయన యాకోబుకు, యేసు ప్రభు తమ్ముడు యాకోబు, మొదట ఆయన నమ్మలేదు, కానీ యేసయ్య కనపడ్డాక పాస్టర్గా అయ్యాడు. ఆయన యాకోబునకు, అటు తర్వాత అపోస్తులందరికీ కనపడ్డాడు. 8వ వచనం, అందరికీ కడపట అకాలమందు పుట్టినట్టున్న నాకు కూడా కనపడ్డాడు అంటున్నాడు. హల్లెలూయా. అందరూ ఒక్కసారి బిగ్గరగా చెప్పండి, హల్లెలూయా. 500 మందికి కనపడ్డాడు, పేతురుకు ఒక్కడికి కనపడ్డాడు, యాకోబు కనపడ్డాడు. కానీ అందరికంటే అయోగ్యుడు నేను, అకాలమందు పుట్టిన, అసలు నేను ఈ కాలంలో పుట్టాల్సినోడిని కాదు. యేసు ప్రభు పుట్టిన కాలంలోనే నేను పుట్టాను, శిష్యులు పుట్టిన కాలంలో నేను పుట్టాను. అసలు ఈ టైంలో పుట్టాల్సినోడిని కాదు, నేను చాలా పాపిని, దౌర్భాగ్యుడును. కానీ అకాలమందు పుట్టిన ఏమంటున్నాడు? పుట్టినట్టున్న నాకు కూడా కనపడ్డాడు. ఎందుకు అకాలం అంటున్నాడు చూడండి, 9వ వచనం, ఏలయనగా నేను అపోస్తులందరిలో తక్కువవాడు, దేవుని సంఘమును హింసించినందున అపోస్తులు అనబడుటకు యోగ్యుడను కాను. పౌలు గారు ఒప్పుకుంటున్నాడు, అసలు యేసయ్య నాకు కనపడాల్సినంత యోగ్యత నాలో ఏమాత్రము లేదు. సంఘాన్ని హింసించిన నేను, చాలామందిని చంపేసిన, కానీ యేసయ్య తన మహాకృపలో నాకు కూడా కనపడ్డాడు. హల్లెలూయా. సో అందుకే ఏమంటున్నాడు చూడండి, 10వ వచనం, ఆయనను నేనేమై ఉన్నానో అది దేవుని కృప వలనే అయ్యున్నా, మరియు నాకు అనుగ్రహించబడిన ఆయన కృప నిష్ఫలము కాలేదు గనుక వారందరికంటే నేను ఎక్కువగా ప్రయాసపడితే. హల్లెలూయా. నేను చాలా మందిని చంపివేశాను, కానీ దేవుడు తన మహాకృపలో నాకు కనపడ్డాడు. కాబట్టి నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే, ఆ శిష్యులందరికంటే ఎక్కువ కష్టపడి సేవ చేస్తున్నా. చెప్పండి, అందరు నాతో పాటు చెప్పండి, వారందరికంటే నేను ఎక్కువగా ప్రయాసపడ్డా అంటున్నాడు. ఎందుకు? ఎవరి కోసము? యేసయ్య కోసం. ఎవరి కోసం ప్రయాసపడ్డాడు? చాలామంది భార్య దగ్గరకు పోయి ఇట్లా చెమట చేసి ఇట్లా పడుతుంటే, చూడు నీ కోసం ఎట్ట ప్రయాసపడుతున్నావు అంటారు. ఎవరి కోసం వాళ్ళు ప్రయాసపడేది? భార్యకు, పిల్లలు. కానీ పౌలు గారు ఎవరి కోసం ప్రయాసపడ్డాడట? మళ్ళీ ఏమంటున్నా చూడండి, ప్రయాసపడ్డది నేను కాదు. ఏదో గర్వంగా చెప్తున్నాడు అనుకుంటాం మనం. పౌలు గారు ఏమంటున్నాడు? ప్రయాసపడ్డది నేను కాదు, నాకు తోడై ఉన్న దేవుని కృప. నేనైననేమి వారైననేమి అలాగుననే మేము ప్రకటించున్నాం. ఈ ప్రకటించటంలో ప్రయాసపడుతున్నాడు ఎవరు? పౌలు గారు. నీవు దేంట్లో ప్రయాసపడుతున్నావు? 24 గంటలు నీ ప్రయాసం ఏంటది? నువ్వు నిజంగా యేసు ప్రభు లేచాడని నమ్మితే,
పౌలు గారు ఏమంటున్నారంటే, నేను అసలు నమ్మలేదు, నా ఇష్టానుసారంగా జీవించిన ఈ గుంపులందరినీ నేను నాశనం చేయాలనుకున్నా, ఈ మతాన్ని నేను కనబడకుండా చేద్దాం అనుకున్నా, కానీ నాకు కూడా ఆయన కనపడ్డాడు. కాబట్టి ఇప్పుడు నేను అందరికంటే ఎక్కువ ప్రయాసపడుతున్నా. హల్లెలూయా. నిజానికి ఈ అధ్యాయం అంతా నేను మాట్లాడదాం అనుకున్నా కానీ సమయం లేదు, కొంచెం ముందుకు పోదాం. చూడండి, సో 19వ వచనం ఏమంటున్నాడు చూడండి, మనం చదివాం కదా, ఈ జీవిత కాలము మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించు వారమైన యెడల మనుష్యులందరికంటే దౌర్భాగ్యులు. సో మన నిరీక్షణ, మన భక్తి జీవిత కాలానికి కాదు. అర్థమవుతుందా? ఏదో అందరు ఏదో ఒక మతం కలిగి ఉన్నారు, అందరికీ అన్న ఒక చోట మెంబర్షిప్ ఉంది, అందరు ఏదో గుడికి పోతున్నారు కాబట్టి నేను ఈ గుడికి పోతున్నా అంటే నీకంటే దౌర్భాగ్యుడు ఎవ్వరు లేరు. ఎందుకంటే నువ్వు నమ్మాల్సింది దేనికోసము? లైఫ్ ఆఫ్టర్ డెత్. ఇక 30వ వచనంలో ఏమంటారు, మరియు మేము గడియ గడియకు ప్రాణ భయంతో ఎందుకు ఉండాలి? అర్థమవుతుందా? పౌలు గారు ఏమంటున్నాడంటే, యేసు ప్రభు మృతుల్లో నుంచి లేపబడకపోతే మేము ఎందుకు ఇన్ని దెబ్బలు తినాలా? గడియ గడియకు మాకు ప్రాణ భయం ఉంది, మమ్మల్ని కొడుతున్నారు, తిడుతున్నారు, చంపుతున్నారు, ఎందుకు మేము ఇంత కష్టపడుతున్నాం? ఇంకేమంటున్నాడు చూడండి 30వ వచనం, సహోదరులారా, మన ప్రభువైన క్రీస్తు యేసునందు మిమ్మల్ని గూర్చిన నాకు కలిగిన అతిశయము తోడు నేను దినదినము చనిపోవచ్చున్నాను అంటున్నాడు. ఇంత ప్రయాసం ఎందుకు పడాలా నేను అంటే, యేసు ప్రభు ఏమయ్యాడు? చనిపోయి తిరిగి లేచాడు. నేను కూడా చనిపోయినాక ఏం చేస్తాను? తిరిగి లేచు. చూడండి 32, మనుష్య రీతిగా నేను ఎఫెస్సులో మృగములతో పోరాడిన ఎడల నాకు లాభమేమి? మృతులు లేపబడిన ఎడల రేపు చనిపోదుము గనక తిందాం తాగుదాం అంటున్నాడు. అంటున్నారా? నేను ప్రతిరోజు మృగాలతో పోట్లాడుతున్నా. ఇక మనకు జీవితం తర్వాత, డెత్ తర్వాత లైఫ్ లేనప్పుడు ఎందుకు ఇంత పోరాటం, ఎందుకు ఇంత ప్రయాసం, ఎందుకు నాకు ప్రతిరోజు మరణం? కాబట్టి నేను కూడా తింటా తాగుతా. కాబట్టి రండి తిందాం తాగుదాం రండి. సో పౌలు గారు నెగిటివ్గా ప్రూవ్ చేస్తున్నాడు. పౌలు గారు ఎందుకు ఇంత శ్రమ పడుతున్నాడు అర్థమవుతుందా? పౌలు గారు తినలేకనా? పౌలు గారు తాగలేకనా? పౌలు గారు ఎందుకు అంత కష్టపడ్డాడు తెలుసా మీకు? పౌలు గారు ఎన్ని శ్రమలు పడ్డాడో. యేసు ప్రభు లేపబడకపోతే, చనిపోయిన మరణం తర్వాత పునరుద్ధానం లేకపోతే పౌలు గారు ఇన్ని శ్రమలు పడేవాడా? రోజు రోజు కంటమైనట్ట మృగములతో. ఒకసారి నేను మీకు ఆ లిస్టు చూపిస్తాను రండి. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం. ఈ 1 కొరింథీ రాసిన చాలా సంవత్సరాల తర్వాత 2 కొరింథీ రాస్తున్నాడు పౌలు గారు. రాస్తూ తన యొక్క శ్రమలు, ప్రయాస చెప్తా ఉంటారు. 23వ వచనం చూడండి. 23వ వచనం నుంచి నేను చదువుతున్నాను. 2 కొరింథీ 11:23 అందరు తీసారా? వారు క్రీస్తు పరిచారకుల వెర్రివాని వలె మాట్లాడుచున్నాను, నేను మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకును, మరి విశేషముగా ప్రయాసపడితిని అంటున్నాడు. అందరూ మళ్ళొకసారి ప్రయాసపడితిని అనండి. మరి అనేక పర్యాయములు చెరసాల్లో ఉంటిని, అపరిమితముగా దెబ్బలు తింటిని, అనేక మారులు ప్రాణపాయములలో ఉంటిని, యూదుల చేత 5 మారులు ఒకటి తక్కువ 40 దెబ్బలు తిన్నాడట, కొరడా దెబ్బలు. అమ్మ ప్రసన్న వింటున్నారా? తీసారా? బైబుల్ తీసారా? పౌలు గారు ఏమంటున్నాడంటే చూడండి, చాలాసార్లు దెబ్బలు తిన్నా, అనేక సార్లు ప్రయాణపాయాలు. 24వ వచనంలో ఏమంటారంటే ఒకటి తక్కువ 40 దెబ్బలు 5 సార్లు పడ్డాడు పౌలు గారికి. ఏసైకి ఒక్కసారే పడ్డాయి. కొరడా దెబ్బలు అవి, మామూలు దెబ్బలు కాదు. ఒకటి తక్కువ 40, 5 సార్లు అంటే ఎన్ని దెబ్బలు తెలుసా మీకు? 39 × 5 ఎంత? 195 దెబ్బలు. ఎన్ని దెబ్బలు చెప్పండి? 195 కొరడా దెబ్బలు. ఎందుకు తిననో తెలుసా? పౌలు గారు ఏమంటున్నాడు, నేను ఆయన చూసిన, ఆయన సువార్త చెప్పడానికి నేను వెళ్తున్నాను. ఇంకా చూడండి ఇంకేమంటాడు, 3 బెత్తములతో కొట్టబడింది. కొరడా దెబ్బలు 195 కాకుండా 3 సార్లు బెత్తములతో కొట్టారు. ఒకసారి రాళ్లతో కొట్టబడితిని అంటున్నాడు. అపోస్తుల కార్యం 14వ అధ్యాయంలో అయితే వాళ్ళు రాళ్లతో కొట్టి చనిపోయినన్ను వదిలేసిపోతారు.
అర్థమవుతుందా? కొలసి పట్టణంలో అనుకుంటా. సో ఏమంటున్నాడు, ఒకసారి రాళ్ళతో కూడా ముమ్మారు ఓడ పగిలి శ్రమపడి తిని ఒక రాత్రింబగళ్ళు సముద్రములో గడిపాను. అయినా సముద్ర ప్రయాణాలు ఆఫ్ చేసిండా పౌలు గారు? పరిచర్య ఆఫ్ చేసిండా? వింటున్నారా? ఎన్ని వేల కిలోమీటర్లు ప్రయాణం చేసిండు సముద్రంలోనే? దగ్గర దగ్గర 2000 కిలోమీటర్లు ప్రయాణం చేసిండు 15 సంవత్సరాల్లో. రోమపత్రిక 15వ అధ్యాయానికి మనం వస్తే నేను సంచరించవలసిన భూభాగం ఇంకా లేదు అంటున్నాడు. మొత్తం ప్రతి ఊర్లో నేను చెప్పినా అంటున్నాడు. హల్లెలూయా. నేను చూపిస్తాను ఆ వచనం ఇది అయిపోయినాక. చూడండి, ముమ్మారు బెత్తములతో కొట్టబడితిని, ఒకసారి రాళ్లతో కొట్టబడితిని, ముమ్మారు ఓడ పగిలి శ్రమ పడితిని, ఒక రాత్రి మగల్లో సముద్రంలో ఉన్నాడు. ఒక్కసారి మీరు ఆలోచించండి, రాత్రి మగల్లో తడి బట్టలతో కర్ర పట్టుకొని ఒక ముద్దు పట్టుకొని గడ్డగట్టే చలిలో దేనికోసం ఎక్కడికి వెళ్తున్నాడు? చుట్టాల ఫంక్షన్కా? ఎక్కడికి పోతున్నాడు? సువార్త పని. ఏమంటున్నాడు? 26వ వచనం చూడండి. అనేక పర్యాయములు ప్రయాణముల్లోనూ, నదుల వల్ల ఆపదలలోనూ, దొంగల వల్ల ఆపదల్లోనూ, నా స్వజనుల ఆపదల్లోనూ, అన్యజనుల వల్ల ఆపదలు, పట్టణములో, అరణ్యముల ఆపదలు, సముద్రముల ఆపదలు, కపట సహోదరుల ఆపదలు. ఇంతేకాదు, చర్చోళ్ళు కూడా నన్ను ఇబ్బంది పెడుతున్నారు, కపట సహోదరులు. ఇంకేమంటున్నాడు? ప్రయాసతోనూ, కష్టములతోనూ, తరచుగా జాగరణములతోనూ. నిద్ర ఆఫ్ చేసుకోమంటే మనం ఆఫ్ చేసుకుంటామా? పౌలు గారికి నిద్ర లేదు. ఏమంటున్నాడు? ఆకలి దప్పులతోనూ, తరచుగా ఉపవాసములతోనూ, చలితోనూ, దిగంబరత్వముతోనూ ఉన్నాయి. ఇంకా చెప్పాలనుకుంటే చాలా ఉన్నాయి. లాస్ట్కి ఏమంటున్నాడు? 28వ వచనము, ఇవన్నీ గాక సంఘములు గూర్చిన చింత కూడా ఉంది అంటున్నాడు. ఎన్ని ఫిజికల్ ప్రాబ్లమ్స్ కాకుండా నాకు మనస్సులో ఆ సంఘము ఇట్లా వెనకబడిపోతుంది, ఈ సంఘం ఇట్లా వెనకబడిపోతుంది అనే బాధ ఉంది. ఈ భారము దినదినము నాకు కలుగుచున్నది. సో పౌలు గారు ఏమంటున్నాడు? నేను ఇంతగా శ్రమపడ్డా. ఎందుకు? యేసు ప్రభు ఏమయ్యాడు? చనిపోయి తిరిగి లేచాడు. ఆ సువార్త నేను చెప్పాలి. ఈ భూమి మీద ఎవ్వరు లేరు చనిపోయి తిరిగి లేచిన వాళ్ళు. కాబట్టి నేను ఆ విధంగా సువార్త చెప్పడానికి ఎక్కువగా ప్రయాసపడుతున్నా. ఎంతగా ప్రయాసపడ్డాడంటే చూడండి, రోమీలకు రాసిన పత్రిక 15వ అధ్యాయం. పౌలు గారి జీవితం గురించి, అతడు ఎందుకు ప్రయాసపడ్డాడో నేను మీకు చెప్తున్నాను. రోమీలకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 17వ వచనం నుంచి. కాగా క్రీస్తు యేసును బట్టి దేవుని విషయమైన సంగతులలో నాకు అతిశయ కారణం కలదు. ఎలాగనగా అన్యజనులు విధేయులగునట్లు వాక్యము చేతను, క్రియ చేతను, గురుతుల బలము చేతను, మహత్కార్యముల చేతను, పరిశుద్ధాత్మ బలము చేతను క్రీస్తు నా ద్వారా చేయించిన వాటిని గూర్చే గాని మరి దేని గూర్చి నేను మాట్లాడా తెగింపను. నాకు ఒక్కటే ఒక్క అతిశయం ఏంటంటే, నేను యేసయ్య కోసం కష్టపడ్డా, యేసయ్య నన్ను వాడుకున్నాడు. నేను యేసయ్య కోసం ప్రయాసపడ్డా, యేసయ్య నా ద్వారా అద్భుతాలు చేశాడు. ఈ తప్ప నేను ఏమీ చెప్పనంటున్నాడు. చూడండి 19వ వచనం. కాబట్టి యెరూషలేము మొదలుకొని చుట్టుపట్లనున్న ప్రదేశముల యందు ఇల్లూరికు ప్రాంతము వరకు క్రీస్తు సువార్తను పూర్ణముగా ప్రకటించినాను. పూర్ణముగానండి. ఈ యెరూషలేము ఇల్లూరిక దూరం ఎంతో తెలుసా మీకు? 2800 కిలోమీటర్లు. ఎంత దూరం చెప్పండి? ఆ రోజుల్లో విమానాలు లేవు, ట్రైన్లు లేవు, బస్సులు లేవు, కార్లు లేవు, బైకులు లేవు. సో 2800 కిలోమీటర్లో సువార్తను పూర్ణంగా ప్రకటించబడ్డాడట. చూడండి 21వ వచనం. వ్రాయబడిన ప్రకారం క్రీస్తు నామం ఎరుగని చోట్ల సువార్తను ప్రకటించబడవలనని మిక్కిలి ఆశ గలవాడనై ఇలాగూ ప్రకటించారు. మిక్కిలి ఆశ అనండి అందరూ. మనకు దేని మీద ఉంది ఆశ? మన ఆశ దేని మీద? తింటాం, తాగటం, సంపాదించుకోవటం. ఎందుకు అంటే నీ జీవితంలో యేసయ్య పునరుద్ధానుడు కాలేదు. నువ్వు కేవలము మాట నమ్మావు కానీ నీ జీవితం ఆ విధంగా లేదు. పౌలు గారు ఏమంటున్నాడు? నేను యేసయ్య పునరుద్ధానాన్ని చూశాను, నేను ఇంకా నన్ను ఎవరు ఆపలేరు. చూడండి ఇంకేమంటున్నాడు?
ఇప్పుడైతే ఈ ప్రదేశములలో నేను ఇంకా సంచరించవలసిన భాగము లేదు అంటున్నాడు. హల్లెలూయా. ఈ 2800 కిలోమీటర్ల దూరములో నేను తిరగాల్సిన ఊరు ఇంకా లేదు. అన్ని ఊర్లు తిరిగా, అందరికి సువార్త చెప్పా. పౌలు గారు ఏమన్నా దేవదూత రెక్కల మీద తిరిగిండా? ఎవ్వరు కొట్టలేదా? ఎంత కొట్టారు పౌలు గారిని అర్థమవుతుందా? ఎంత ప్రయాసపడ్డాడు? మనం దేనికోసం ప్రయాసపడుతున్నాం? రండి మన వాక్య భాగానికి రండి. 1 కొరింథీ 15వ అధ్యాయం 30వ వచనం 32. మనుష్య రీతిగా నేను ఎఫెసులో మృగములతో పోరాడిన ఎడల నాకు లాభమేమి? మృతులు లేపబడిన ఎడల రేపు చనిపోదుము గనక తిందుమో త్రాగుదు. ఎందుకు నేను ఇట్లా పోరాడుతున్నా? ఎందుకు ఏంటంటే ఏమున్నది? మృతి తర్వాత ఏమున్నది? మరణం తర్వాత ఏముంది? పునరుద్ధానం. పునరుద్ధానం తర్వాత ఏముంటుంది? తీర్పు ఉంటుంది. మృతుల పునరుద్ధానం మాట్లాడితే దేవుని తీర్పు ఉన్నది. కాబట్టి ఏమంటున్నారు? 33 వచనం చూడండి. అందుకే మోసపోకుడి. నువ్వు మోసపోవాకు. మృతుల పునరుద్ధానం లేదని నువ్వు మోసపోవాకు. ఏమంటున్నాడు? దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును. నీతి ప్రవర్తన గలవారే మేల్కొని పాపము చేయకుడి. దేవుని గూర్చిన జ్ఞానము కొందరికి లేదు, మీకు సిగ్గు కలగాలని ఇట్లా చెప్తున్నా అంటున్నాడు. యేసయ్య లేడని, యేసయ్య పునరుద్ధానము లేదని నువ్వు మోసపోవద్దు. ఈ జీవితం ఇంతే అని ఏమున్నది లేని నువ్వు మోసపోవద్దు. నువ్వు ఫ్రెండ్స్ ఎవడిని పడితే వాడిని చేసుకోబాకు. ఎవడు పడితే వాడితో తిరగబాకు. తిందాం తాగదాం అనుకోబాకు. ఏమంటున్నాడు? దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపుతుంది. నువ్వంతా అన్యులతో ఫ్రెండ్షిప్ చేస్తుంటే, నువ్వంతా తిండిబోతులతో తాగుబోతులతో, ఈ మరణము తర్వాత జీవితము లేదు అనే వాళ్ళతో నువ్వు స్నేహం చేస్తుంటే నీ ప్రవర్తన కూడా ఏమవుతుంది? పాడైపోతుంది. ఈ రోజుల్లో లోకంలో అట్లున్నారు అందరూ. అందరు ఏమంటున్నారు? మనం ఎవరితోనన్నా అన్నా మనం చనిపోయినాక లెక్క చెప్పాలన్నా నువ్వు ఇట్లా చేయబాకన్నా అంటే ఏమంటారు వాళ్ళు? ఎవడు చూస్తానులే అప్పుడుదా అంటారు. అంటారా? అనరా? కానీ నువ్వు వాళ్ళతో సహవాసం చేసినావు అనుకో ఏమవుతుంది? నీ ఫ్రెండ్స్ ఎవరు? నువ్వు వాళ్ళతోనే తిరుగుతున్నావు. ఇంకా నీ బతుకెట్లా బాగవుతుంది? నీలో పరిశుద్ధ జీవితం ఎప్పుడు వస్తుంది? నువ్వు పౌలు గారి లాగా ఎప్పుడు నువ్వు సేవ చేస్తావు? ఎప్పుడు ఏం తినాలా, ఏం తాగాలా, ఏం కట్టుకోవాలా, ఏం ఇది పెట్టుకోవాలా, అవి పెట్టుకోవాలి, ఇవి ఈ సోకులు, ఇదే ఈ ప్రయాసే నీది. ఎందుకంటే నీ జీవితంలో యేసే పునరుద్ధానుడు కాదు. నువ్వేదో పేరుకి చర్చికి వస్తున్నావు. అసలు నీ ఇంట్లో వాళ్ళే దేవుళ్ళకి లారు, అయినా నీకు కొంచెం కూడా చీమగుట్టినట్లేదు. ఎందుకు? నువ్వు నమ్మట్లేదు. చనిపోయినాక జీవితం ఉందని నువ్వు నమ్మటంలే. తీర్పు ఉన్నదని నువ్వు నమ్మటంలే. నరకం ఉన్నదని నువ్వు నమ్మటంలే. పరలోకం ఉన్నది, తీర్పు ఉన్నదని నువ్వు నమ్మటంలే. అందుకే నువ్వు తిండి, తాగుడు, ఎంజాయ్మెంటు, పని ఇదే. ఎవరు? పౌలు గారు పని చేసుకోలేకనా 2 PhDలు చేశాడు చిన్న వయసులోనే. ఏ కాలేజీలోకని చెప్పొచ్చు. గమలీయేలు పాదముల యొద్ద నెంబర్ 1 బెస్ట్ స్టూడెంట్గా ఉన్నాడు పౌలు గారు. అధికారులతో సంబంధాలు ఉన్నాయి, సైన్యం ఉన్నది పౌలు గారికి, ఓన్ ఆర్మీ ఉంది, రిచ్ పర్సన్, ఓడలు ఉన్నాయట, గ్రీక్ ఇది రోమా పౌరసత్వం ఉంది. ఆయన ఎందుకు ప్రయాసపడ్డాడు? ఎందుకు 195 కొరడా దెబ్బలు తిన్నాడు? ఎందుకు రాళ్లతో కొట్టి చంపి చచ్చిపోయిన వదిలేసిపోతారు? 3 సార్లు బెత్తములతో ఎందుకు కొట్టారు అంటే ఎందుకు ఏమున్నది? చనిపోయిన తర్వాత జీవితం స్టార్ట్ అవుతుంది. అక్కడ తీర్పు ఉన్నది, అక్కడ దేవుడు జీవితం, అక్కడ మనకు ప్రతిఫలం. ఇది లైఫ్ కాదు. ఏమంటారు చూడండి, మోసపోకుడి, దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపుతుంది. 34 అందరూ చూడండి. నీతి ప్రవర్తన గలవారై మేల్కొని పాపం చేయబాక, నిద్రపోబాకలే. దేవుని గూర్చిన ఈ జ్ఞానం చాలామందికి లేదు. మీకు కూడా సిగ్గు రావాలి. నువ్వెప్పుడైతే ఈ ఫ్రెండ్స్, ఇదే వ్యవహారం, ఇదే లైఫ్ అనుకుంటున్నావో, నువ్వు లైఫ్ ఆఫ్టర్ డెత్ గురించి నువ్వు ఆలోచించడం లేదు కాబట్టి నీకు దేవుని జ్ఞానము లేదు. నువ్వు కూడా సిగ్గు తెచ్చుకో.
దేవుని జ్ఞానం తెచ్చుకో. నువ్వు బ్రతికినన్ని రోజులు 4 ఆత్మల్ని సంపాదించు. ఏమున్నది ఈ లైఫ్? ఇది కాదు లైఫ్. ఈ లోకమంతా ఈ రోజులో మనం చూస్తే యవనస్తులు ఎక్కడ చూసినా ఏమంటున్నారు? ఇదే లైఫ్. ఎప్పుడు పోతామో తెలియదు, ఎంజాయ్. బతికిన 4 రోజులు ఎంజాయ్. ఎందుకు? వాడికి సత్యం తెలియదు, వాడికి దేవుని గురించిన జ్ఞానం లేదు. నీకు దేవుని జ్ఞానం ఉంటే నువ్వు దేని గురించి ఆలోచిస్తావు? ఈ తర్వాత లైఫ్. అవునా కదా? చూడండి ఏమంటున్నాడు, దేవుని గురించిన జ్ఞానం కొందరికి లేదు, మీకు సిగ్గు కలుగుటక ఇలాగూ చెప్పుచున్నాడు. సమయం లేదు, మనము ఈ అధ్యాయం అంతా చూపిద్దాం అనుకున్నా కానీ సమయం లేదు. మీరు ఇంటికి వెళ్ళినాక చదువుకోండి. చివరి 2-3 వచనాలు నేను చూపిస్తాను. 51వ వచనం నుంచి పౌలు గారు చాలా ప్రయాసపడి కొరింథీ సంఘాన్ని కన్విన్స్ చేయాలని చూస్తాడు. లాస్ట్కి ఏమంటారంటే 51వ వచనం, ఇదిగో మీకు ఒక మర్మము చెప్తున్నా, మనమందరము నిద్రించము కానీ నిమిషంలో ఒక రెప్పపాటున కడబూరం రోగగానే మనమందరము మార్పు పొందుతాం. బూరం రోగును అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుతురు, మనము మార్పు పొందుతావు. ఒకవేళ నువ్వు చనిపోతే లేస్తావు, నువ్వు బ్రతికుంటే నీకు మార్పు పొందుతావు. క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించుకునవలసి ఉన్నది, మర్త్యమైన ఈ శరీరము అమర్త్యతను ధరించుకునవలసి ఉన్నది. ఈ క్షయమైనది అక్షయతను ధరించుకున్నప్పుడు, ఈ యొక్క మర్త్యమైన శరీరము అమర్త్యను ధరించుకున్నప్పుడు విజయమందు మరణము మింగివేయబడిను అని వ్రాయబడిన వాక్యము నెరవేరు. ఒకరోజు ఆయన వస్తాడు, కడబూరం రోగుతుంది. ఇది దేవుని జ్ఞానం, ఇది దేవుని మర్మం. చనిపోయిన వాళ్ళు ఏం చేస్తారు? తిరిగి లేస్తారు. బ్రతికించిన వాళ్ళు మార్పు పొందుతారు. మనం ఆయన దగ్గరకు వద్దాం. అప్పుడు మరణం ఏమవుతుంది? ఓడిపోతుంది అనే లెక్క. చూడండి 55, ఓ మరణమా నీ విజయం ఎక్కడ? ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడ? మరణపు ముళ్ళు పాపము, పాపమునకున్న బలము ధర్మశాస్త్రం. మరణానికి కీ ఏంటదంటే పాపం. ఇంక లేదు, మరణము లేదు. 57వ వచనం చూడండి, అయినను మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగునుగా. ఇంత కష్టపడుతున్నా కానీ, ఇంత శ్రమ పడుతున్నా, ప్రతిరోజు నేను మృగాలతో పోరాడుతున్నా, ప్రతిరోజు నాకు ప్రతి నిమిషము మరణగండమే, అయినా కానీ ఏమంటున్నాడు? అయినను మన ప్రభువైన యేసుక్రీస్తు మూలంగా మనకేందంట? జయం. లాస్ట్లో ఏమంటున్నారు చూడండి 55, కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులు, కదలని వారు, ప్రభువు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులైన. ఇదంతా చెప్పినాక ఒకటే కంక్లూజన్ పౌలు గారు. 58 వచనాలు చెప్పినాక ఏమంటున్నాడంటే, మీరు ఎట్లుండాలట? స్థిరంగా ఉండండి, మీ విశ్వాసంలో కదలకుండా ఉండండి, ప్రభువు కార్యముల పట్ల ఆసక్తి కలిగి ఉండండి, ప్రభు రాజ్యాభివృద్ధి యందు, సువార్త అభివృద్ధి యందు, కార్యాభివృద్ధి యందు ఎట్లుండాలట? ఎప్పుడూ ఆసక్తులై ఉండండి. ఎందుకు? మీ ప్రయాసము వ్యర్థము కాదు. అందరు చెప్పండి, మీ ప్రయాసము వ్యర్థము కాదు. పౌలు గారు ధైర్యంగా ఏమంటుండంటే, నేను అందరికంటే ఎక్కువ ప్రయాసపడ్డా, విశేషముగా ప్రయాసపడ్డా, సంపూర్ణంగా 2800 కిలోమీటర్ల సువార్త ప్రకటించిన, ఎన్నో శ్రమలు, 195 కొరడా దెబ్బలు, 3 సార్లు బెత్తములు, ఒకసారి రాళ్ళు, దిగంబరత్వం, నిద్ర లేదు, సముద్రం కదా, దొంగల బాధ, అది ఇది, మళ్ళీ సహోదరుల బాధ, సంఘ పెద్దల బాధ, ఇంత కాకుండా మళ్ళీ చర్చిల గురించి టెన్షన్. ఇవన్నీ ఇంత ప్రయాసపడ్డా కానీ ఏమంటున్నాడు? మన ప్రయాసము వ్యర్థం కాదు. చాలామంది ఈ వచనం చెప్పుకొని సంతోషపడతారు, మురిసిపోతారు. కానీ పౌలు గారు ఈ ప్రయాసం దేని గురించి చెప్తున్నాడు? యేసయ్యలో నువ్వు చేసే ప్రయాసం, యేసయ్య పని కోసం నువ్వు ప్రయాసపడితే అదేం కాదట చెప్పండి? వ్యర్థం కాదు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, సో పౌలు గారు లాస్ట్లో ఏమంటాడు? చనిపోయే ముందు రోజు ఒక అసిస్టెంట్ ఉత్తరం రాస్తున్నాడేమో తెలియదు, వచ్చారు, సైనికులు వచ్చారు, పట్టుకున్నారు.
ఆ తిమోతి పత్రిక అప్పుడే డిక్టేషన్ చేస్తున్నాడు పౌలు గారు. ఒక అసిస్టెంట్ని పెట్టుకుని అక్కడ ఆ బార్స్ వెనక డోర్ దగ్గర పెట్టుకున్నారు. వచ్చింది ఇక లాస్ట్లో చెప్తున్నాడు పౌలు గారు. వాళ్ళు పట్టుకొని సంఖ్యలో వేస్తుంటే 2 తిమోతి పత్రిక 4వ అధ్యాయం పౌలు గారు చనిపోయే ముందు మాట్లాడిన మాటలు 6వ వచనం నుంచి, నేను ఇప్పుడే పానార్పణముగా పోయబడుచున్నాను, నేను వెడలిపోవు కాలము సమీపమై ఉన్నది, మంచి పోరాటము పోరాడితే నా పరుగు కడముట్టించింది, విశ్వాసము కాపాడుకు, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడింది, ఆ దినమందు నీతి గల న్యాయాధిపతమైన ప్రభు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు వారందరికీ అనుగ్రహించు. సో ఇంత శ్రమ పడ్డ తర్వాత పౌలు గారు ఏమంటున్నాడు? మంచి పోరాటం పోరాడిన, నా పరుగు కడముట్టించిన, విశ్వాసమును ఏం చేసిండట? కాపాడుకున్నా. అందరు కాపాడుకున్నారనండి. విశ్వాసాన్ని నమ్ముకోలేదు, తన నమ్మకాన్ని నమ్ముకోలేదు. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా విశ్వాసాన్ని ఏం చేసుకున్నాడు? కాపాడుకున్నాడు. చిన్న చిన్న వాటి దగ్గర మరణము వచ్చినా, ఖడ్గం వచ్చినా దేవుని ప్రేమ నుంచి మనల్ని ఎవరు వేరు చేస్తారంటున్నాడు. నీతి కిరీటము ఉంచబడి, దేవుడు నాకే కాదు మీ అందరికి ఇస్తాడు. కానీ మీరేం చేయాలా? ప్రయాసపడాలి. దేనికి ప్రయాసము? ఇల్లు కట్టుకోవటానికి కాదు. దేనికి ప్రయాసము? బ్యాంక్ బ్యాలెన్స్ పెంచుకోవటానికి కాదు. దేనికి ప్రయాసము? తినటానికి, తాగటానికి, బట్టలు కట్టుకోవటానికి కాదు. దేనికి ప్రయాసం చెప్పండి? సువార్త పని. అందరు సమాధుల మీద రాపిస్తారు. మంచి పోరాటం పోరాడిన, విశ్వాసమును కాపాడుకున్నా, పరుగు కడముట్టించి. కానీ మనం ఆడముట్టి అలా మన పరుగేం మొదలు పెట్టట్లే. అసలు నువ్వు ఉన్నదే రాంగ్ ట్రాక్లో. సో పౌలు గారు ఏమంటున్నారంటే మృతుల పునరుద్ధానం ఉంది. ఏమంటున్నారు చెప్పండి? మృతుల యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచాడో మనం కూడా ఏం చేస్తాం? చనిపోయి తిరిగి లేస్తాం. అప్పుడు తీర్పు ఉంటుంది. ఆ తీర్పులో ఏముంటుంది? మనకు నీ ప్రయాసము వ్యర్థం కాదు, నీకు నీతి కిరీటం ఉంటుంది. అది జీవితం, అది లైఫ్. ఈడ ఈ చెమట వాసన కోసం, చెమట కంపు కోసం, దీనికోసం నువ్వేది ప్రయాసపడుతున్నావో ఇదంతా ఏమవుతుందంటే నరకానికి పోతుంది. వింటున్నారా? కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు ఎట్లుండాలా? పాపం చేయొద్దు. దుష్ట సాంగత్యం ఏం చేస్తారంటే చెప్పండి? మంచి నడవ. నీ ఫ్రెండ్స్ని మార్చుకో. నువ్వు ఏ ఫ్రెండ్స్ అయితే చనిపోయినాక ఏది లేదు ఎంజాయ్ చేద్దామంటున్నారు, తిందాం తాగుదాం అంటున్నారు, ఆ ఫ్రెండ్స్ని మార్చుకో. దేవుని జ్ఞానం పెంచుకో. వింటున్నారా? దేవుని కోసం ప్రయాసపడు, విశ్వాసం కాపాడుకో. అప్పుడు పౌలు గారి పత్రికలు మనం ఇప్పటికీ చదువుకుంటాం. పౌలు గారి ద్వారా ప్రపంచమే మార్చబడ్డది. ఏ ప్రయాణ సాధనాలు లేని రోజుల్లో అంత దూరం ప్రయాణించాడు. నువ్వు నీ ఇంట్లో వాళ్ళకి, నీ బంధువులకే చెప్పలేకపోతున్నావు. వాళ్ళకి బట్టి నువ్వు కరెక్ట్గా జీవించలేకపోతున్నావు. నువ్వు చనిపోయినాక పరలోకానికి పోతావని నమ్మకం ఉందా నీకు? ఏ ముఖం పెట్టుకొని నువ్వు పరలోకానికి పోతావు? అసలు నువ్వు జీవించేది క్రైస్తవ జీవితమేనా? నువ్వు నమ్మిన ప్రకారం నీ జీవితం ఉందా? దేవుడు తీర్పు తీరుస్తాడని నువ్వు నమ్ముతున్నావా? అందరు దయచేసి స్థలంలో ఉంచండి, కళ్ళు మూసుకోండి. దయచేసి విన్న వాక్యాన్ని బట్టి మనం ఒకసారి మన జీవితాలు పరీక్ష చేసుకుందాం. పౌలు గారు తనకున్నదంతా వదిలిపెట్టాడు. తన ఆస్తి, తన అంతస్తు, తన సంతోషము, తన తిండి, తన త్రాగుడు, అదంతా వదిలిపెట్టాడు. ప్రభు పని కోసం వెళ్ళాడు. కొన్ని వేల లక్షల ఆత్మల్ని ప్రభు కోసం సంపాదించాడు. కొత్త నిబంధనలో 13 పత్రికలు ఉంటున్నాయి. మంచి పోరాటం పోరాడు, పరుగు కడముట్టించాడు. కాబట్టి నువ్వు జ్ఞాపకం చేసుకో, ఇది జీవితము కాదు. జననం మరణము మధ్యలో ఉన్నది జీవితము కాదు, కానీ మరణం తర్వాత ఉన్నదే జీవితం. ఈ జీవితం దేవుడు తన కోసం పనిచేయాలని నీకు ఇచ్చాడు.
ఆయన తన ప్రాణాన్ని నీ కోసం పెట్టాడు. నువ్వు ఆయన పని చేయాలని ఆయన కోరుకుంటున్నాడు. దానికి తగ్గ ఆశీర్వాదం నీకు ఇస్తాడు, తగ్గ ప్రతిఫలం నీకు ఇస్తాడు. పౌలు గారిని ఆశీర్వదించిన దేవుడు నిన్ను కూడా ఆశీర్వదిస్తాడు. ఒకసారి తీర్మానం చేసుకోండి, దేవా నేను ఈ రోజు నుంచి మారుతాను. ఈ రోజు నుంచి నేను నీ పునరుద్ధానాన్ని మనసులో పెట్టుకొని జీవిస్తాను. తీర్పు ఉన్నదని నేను జ్ఞాపకం చేసుకుంటాను. నేను సువార్త పని చేస్తానని తీర్మానం చేసుకోండి. దయగలిగిన తండ్రి, ప్రేమగల మా ప్రభువా, మా గొప్ప దేవా, మా గొప్ప తండ్రి, నీ పాదాల దగ్గరకు మేము వస్తుంటున్నాం తండ్రి. నాయన నీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు అయా తండ్రి. మమ్మల్ని దీవించండి నాయన, మమ్మల్ని ఆశీర్వదించండి నాయన. మేము ప్రతిరోజు నాయన నీ సువార్త పని చేయటానికి, నీ కార్యాభివృద్ధి చేయటానికి నాయన, ప్రయాసపడటానికి నాయన మాకు మంచి మనసును దయచేయండి నాయన. తండ్రి ప్రభు, ఈ జనన మరణాల మధ్యలో ఉన్న ఈ సమయము నాయన నీ కోసం పనిచేయడానికి నీ కృపను దయచేయండి తండ్రి. వాక్యం విన్న ప్రతి బిడ్డను నాయన నీ పాదాల దగ్గర పెడుతుంటున్నాం తండ్రి. ఎవరెవరికైతే నాయన దుష్ట సాంగత్యం ఉందో నాయన, ఎవరైతే నాయన తిండి అని, త్రాగుడు అని ప్రభు నాయన వారి స్వార్థం కోసం, వారి శరీరం కోసం బ్రతుకుతున్నారో నాయన, వారిని అందరినీ నాయన నీవు మార్చమని ప్రార్థిస్తూ ఉంటున్నా తండ్రి. జ్ఞాపకం చేసుకుని నీ కృపను దయచేయండి తండ్రి. మేమందరము నాయన పౌలు గారి వలె నడవటానికి నీ కృపను మాకు దయచేయండి. మేమందరము నాయన జీవితం అంటే ఇది కాదండి, చనిపోయిన తర్వాత ఉండేదే జీవితం అనే సత్యము నాయన మా హృదయాల్లో మీరు ముద్రించండి నాయన తండ్రి. మేము అటువంటి పునరుద్ధాన శక్తి, పునరుద్ధాన బలముతో నాయన, పరిశుద్ధాత్మ శక్తితో నాయన మేము నీకు సాక్షులుగా ఉండటానికి మీ కృపను మాకు దయచేయమని నాయన. వాక్యమైన ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించమని నాయన. మంచి నేలలో పడ్డ విత్తనాలుగా నాయన ఈ వాక్యం నిరంతర ఫలము రావటాన్ని కృపను దయచేయమని ప్రార్థిస్తూ, దుష్టుడు ఎత్తుకొని పోకుండా నాయన, దుష్టుడు ఎత్తుకొని పోనీయకుండా ఈ బిడ్డలకు నువ్వే సహాయం చేయమని యేసు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్.